హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి 2 ఏళ్లు దాటింది. ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీ నెంబర్ 150 2017 సంక్రాంతికి విడుదలైంది. ఆ తర్వాత 2 ఏళ్లు ఆయన సైరా నరసింహారెడ్డికే అంకితమైపోయి ఉన్నారు. ఇక చిరంజీవి నుంచి ఇంత గ్యాప్ అభిమానులకు అసహనం తెప్పిస్తుంది. ముందు అనుకున్న ప్రకారం అయితే సైరా గత ఏడాది దసరాకే రావాల్సింది. తర్వాత ఈ ఏడాది వేసవికి అన్నారు. కానీ అప్పుడు కూడా సినిమా రాలేదు అనేసి తేలిపోయింది. ఇక కొత్త టార్గెట్ ఈ ఏడాది దసరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేట్ను అందుకోవాలనేసి చిత్ర బృందం చూస్తున్నారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా చివరి దశకు వచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే సైరా తర్వాత మాత్రం చిరంజీవి అభిమానులను ఎక్కువగా నిరీక్షింప చేయకూడదని భావిస్తున్నారు. చకచక సినిమాలు చేయాలి అనేసి మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక తన 152వ చిత్రాన్ని చిరంజీవి ఇప్పటికే కమిట్ అయి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. హిట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి తన తర్వాత సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ లో సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం సైరా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని విదేశీ పర్యటనలో ఉన్న చిరంజీవి అక్కడి నుండి వచ్చాక సైరా బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తారట. మే కల్లా సైరాలో చిరంజీవి పని పూర్తవుతుంది అనేసి సమాచారం. ఇక ఆ తర్వాత నెలలో కొరటాల శివ సినిమాను మొదలు పెట్టేస్తారట. రీ ఎంట్రీలో చిరు తొలి 2 చిత్రాలను నిర్మించిన కొనిదెల ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతుంది. దీని తర్వాత డివివి దానయ్య నిర్మాణంలో త్రివిక్రమ్తో చిరంజీవి తన తర్వాత సినిమా చేస్తాడని ఇంతకు ముందే వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి చిరంజీవి కూడా వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.